ఇంజిన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది, అసలు ఇంజిన్ ఎందుకు బోర్కి వస్తుంది, ఎన్నిసార్లు చేయించినా సరే మళ్ళీ ఫెయిల్ అవుతుంది ఎందుకు, దానికి రీజన్ ఏంటి, దానికి రీజన్ మీరేనండి, ఇంకెవరూ కాదు. సో ఫస్ట్ వాడు వచ్చేసి అసలు లేకుండా నేను మెకానిక్ జాబ్ని ఎక్స్ట్రా హండ్రెడ్ తోలే వాళ్ళకైతే వీడియో ఖచ్చితంగా యూజ్ అయితే. సో ఫస్ట్ వాడు వచ్చేసి అసలు ఇది దేని గురించి పర్పస్ ఏంటి, అసలు ఈ సౌండ్ ఏంటి, ఎలాగ వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏంటి, ఈ ప్రాబ్లం రెగ్యులర్గా చాలామంది ఫేస్ చేస్తూనే ఉన్నారు. సో ఫస్ట్ వాడు వచ్చేసి ఇది వచ్చేసి కిక్ సాఫ్ట్ అండి, సాఫ్ట్ అరుస్తుంది చూస్తున్నారు కదండి. ఎందుకు అరుస్తుంది అంటే టైమింగ్లో లేదండి, టైమింగ్ అనేది మారిపోయింది. సో మనకి ఆ టైమింగ్ మారిపోయినప్పుడు ఇలాగే ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం కిక్ కొట్టేటప్పుడు గట్టిగా బలంగా కొట్టామంటే మాత్రం ఏమైంది, లోపల సాఫ్ట్గా క్లాంప్ ఉంటుందండి, టైమింగ్ క్లాంప్, అది అనేది ఏమైందంటే ఇరిగిపోద్ది. అది బ్రేక్ అయిపోయిందంటే మాత్రం మనకి కిక్ సాఫ్ట్ అనేది టైమింగ్లో ఉండదు. అది లేకపోవడం వల్ల ఏమైంది, మనకి టైమింగ్ మారిపోయి సౌండ్ వస్తూ ఉంటుంది. ఓకేనా, మన కిక్ సాఫ్ట్ వీల్స్ అనేవి అరుస్తూ ఉంటాయండి. సో ఇంకో విషయం ఏంటి అంటే దీనికి వచ్చేసి మనకి ఈ బండికి అయితే మరి ఖర్చు వచ్చేసి 6,000 రూపాయలు చిల్లర అయిందండి. కస్టమర్కి అయితే నేను చెప్పాను. దీనికి వచ్చేసి ఫస్ట్ ఆల్ బోరు ఫెయిల్ అయిందా లేదా అని నేను క్లారిటీ చెప్తా చూడండి ఒకసారి. దీనికి వచ్చేసి నేను ఏం చేద్దాం అనుకుంటే ఆ సాఫ్ట్ క్లాంప్ టైమింగ్ వేసేసి ఆయిల్ సీల్ వేసేసి ప్యాకింగ్ వేసేసి ఇంజిన్ మధ్య కస్టమర్కి అయితే ఇచ్చేద్దాం అనుకున్నాను. కానీ ఇది వచ్చేసి బోర్ చేయాల్సి వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఈ కస్టమర్ వచ్చేసి ఒక ముసలాయన తాతగారు ఒక 4-5 మంత్స్ బ్యాక్ అయితే బోర్ చేయించారంట. ఏ మెకానిక్ అయినా సరే ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే బండి బోర్ చేయగలండి. కొంతమంది చేస్తారు, ఎక్స్పీరియన్స్ లేకపోయినా కొంతమంది బయట యూట్యూబ్లో అక్కడ ఎక్కడ చూసి చేస్తూ ఉంటారండి. ఆ మెకానిక్ కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఎక్కడ చూసుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ వేసుకోండి. ఇంకో విషయం ఏంటి అంటే దీనికి బండి అయితే బోర్ చేశాడు, బాగానే ఉంది, ఓకే. కానీ బండి అయితే సెట్ అయింది. కానీ బండి సెట్ అవుతాకి అవ్వకపోతాకి సగం రీజన్ మీరే ఉంటారండి. ఎందుకనంటే చాలామంది బండికి ఏంటి అంటే బోరు చేశాక బరువు వేయద్దు అంటారు, కానీ వేస్తూనే ఉంటుంది. ఇది అట్టికాయలు ముసలోడు బండి, అట్టికాయలు ఏం చేస్తారంటే లోడ్ ఎక్కువ వేయడం వల్ల బండి కూడా ఫెయిల్ అవుతూ ఉంటుంది. నేనైతే హెడ్ ఓడి చేశాను. హెడ్ ఓడి చేస్తే వాల్స్ మొత్తం బ్లాక్ అయిపోయినాయి, ఆయిల్ కూడా లైట్గా బోర్ నుంచి ఎక్కుతూ ఉంది. అందుకోసం అయితే నేను బండి దీనికైతే ఆఫ్ బోర్ చేయాల్సి వచ్చింది, కటింగ్ బోరు, అలాగే వాల్స్ కూడా వేయించానండి. సో ఇంకో విషయం ఏంటంటే దీనికి వచ్చేసి బండి బరువు వేయకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బండి చేసినా సరే బోరు, అది ఎక్సెలే కానీ గ్లామరే కానీ స్ప్లెండరే కానీ యూనికానే కానీ రాయల్ ఎన్ఫీల్డే కానీ అసలు నువ్వు ఏ బండి చేయించుకున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్ అయ్యిందంటే బండి నువ్వు దాని మీద బరువు వేయకూడదు. నీకు గుండె ఆపరేషన్ అయితే నువ్వు కనుక రన్నింగ్ చేసినా స్పీడ్ నడిచినా ఏమైంది, నీకు ఆవేశం సాల్ అనేది వచ్చేసి ఏమైంది, ఆ కుట్లు అనేవి విడిపోతాయి, మళ్ళీ ఇక టప్ప కట్టేయడమే అలా ఉంటుంది పరిస్థితి. సో ఫైనల్ వచ్చేసి మనం ఎప్పుడైనా సరే బండికి బరువు వేయకూడదు. సెకండ్ పాయింట్ ఏంటంటే స్పీడ్గా వెళ్ళకూడదు. ఒక 30-40 వెళ్ళినా ఓకే, 50 వెళ్ళినా ఓకే, నువ్వు 50 కంటే మించి అయితే అసలుగా వెళ్ళకూడదు, ఓకే. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి, ఇంజిన్ ఆయిల్ అండి. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి బోర్ చేయించుకున్నా ఇంజిన్ ఆయిల్ కంపల్సరీ కూడా ఒక 500 నుంచి 600-700 లోపు మార్చేసుకోవాలి. అది ఆఫ్ బోర్ చేసినా ఫుల్ బోర్ చేసినా. సెకండ్ సర్వీస్ వచ్చేసి ఒక 1200, 1300, 1500 లోపు మార్చేసుకోవాలి. థర్డ్ సర్వీస్ వచ్చేసి మనకి 2000 లోపు మార్చుకోవాలండి. ఎప్పుడైనా సరే 2000 కంటిన్యూగా చేస్తూనే ఉండాలి, 2000 మార్చుకుంటూ ఉండాలి. నువ్వు ఫస్ట్ సర్వీస్ అయిపోయాక సెకండ్ సర్వీస్ అయిపోయాక నువ్వు లోడ్ ఎత్తుకోవచ్చు బండి మీద, ఓకే, స్పీడ్ కూడా వెళ్ళచ్చు, ఇబ్బంది ఉండదు. నువ్వు ఫస్ట్ సర్వీస్ సెకండ్ సర్వీస్ అవ్వకుండా మాత్రం నువ్వు లోడ్ వేయడం కానీ స్పీడ్ వెళ్తాం కానీ జరిగిందంటే మాత్రం బండి బోరు ఫెయిల్ అయిపోతాక అవకాశాలు ఉంటాయి, ఓకేనా. సో ఇంకో విషయం ఏంటంటే ఈ బండి ఆయిల్ ఎత్తడానికి రీజన్ ఏంటి అంటే కస్టమర్ అండి లోడ్ వేయడం వల్ల స్పీడ్ వెళ్ళడం వల్ల అలాంటి వాటి వల్ల అయితే బోరు ఫెయిల్ అయిపోద్ది. దీన్ని చూస్తున్నారు కదండి, ఆయిల్ ఎప్పుడో మార్చారండి. అసలు దీని ఆయిల్ అయితే బొగ్గండి, తారు కంటే ఘోరంగా ఉంది. దీనికి వచ్చేసి నేను ఒకటే ఫిక్స్ అయ్యా, కస్టమర్కి అయితే 6,000 రూపాయలు అయితే ఖచ్చితంగా అవుతాయి. ఎందుకంటే మనకి బోరు మొత్తం ఓడి తీయాలి, ఇంజిన్ మొత్తం పేకాలి, ప్యాకింగ్లో వేసుకోవాలి, ఆయిల్ ఫిల్ వేసుకోవాలి, వాల్స్ వేసుకోవాలి, వాల్స్ వేసుకోవాలి, హెడ్ డోరింగ్ వేసుకోవాలి. దీని హెడ్ డోరింగ్ ఒక్కటే 250 రూపాయలు చిల్లర ఉందండి, ఓకేనా. చూస్తున్నారు కదండి, పిస్టన్ ఒకే ఆయిల్ ఎత్తుంది, చూస్తున్నారు కదా లైట్గా ఎత్తుతుంది ఆయిల్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బోర్ తీసి మళ్ళీ ఎక్కించి ఈ ప్రాసెస్లో ఏమైందంటే మళ్ళీ మనకి స్మోక్ రావడం జరుగుతుంది, ఆయిల్ ఎత్తేయడం జరిగింది. దానివల్ల అప్పుడు మరి కస్టమర్ ఏమనుకుంటారు, ఏమయ్యా బాబు నీకు బండి ఇచ్చినప్పుడు నువ్వు చేసే ముందు కూడా నీకు పొగ రాలేదు, బండి బాగానే ఉంది, బోర్ చేయించిన బండి నీకు ఇచ్చాను, నువ్వు చేసిన కాడి నుంచి పొగ వస్తుందమ్మా అని కొంతమంది రివర్స్ అవుతారండి. ఆ ఛాన్స్ అనేది మనం ఇవ్వకూడదు. కస్టమర్ కూడా ముందే చెప్పేస్తామండి, ఏదైనా సరే A to Z ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాము. సో దీనికి వచ్చేసి నేను చెప్పాను బండి బోర్ చేసుకోవాలి లేకపోతే ఆగదు, ఓకేనా. ఇంకోటి కనెక్టింగ్ రాడ్ ప్లే ఉందని కస్టమర్ చెప్పాను, కనెక్టింగ్ రాడ్, ఇంజిన్ బేరింగ్లు, బోరు, తర్వాత వాల్స్, గైళ్ళు, ఆయిల్ సీల్స్, ప్యాకింగ్ కిట్లు ఇవన్నీ కనుక నీట్గా వేయించుకున్నామంటే మాత్రం ఖచ్చితంగా కూడా నీకు ఒక 10,000 రూపాయలు చిల్లరైద్దని చెప్పా కస్టమర్కి. కస్టమర్ అయితే నా దగ్గర అంత డబ్బులు లేవమ్మా అని చెప్పాడు. సరే కదా అని చెప్పి మనం అయితే తక్కువ బడ్జెట్లో ఒక 6,000తో చేసేస్తున్నామండి. ఎందుకంటే మనకి ఫిట్టింగ్ ఛార్జీ 2,000 తీసుకుంటామండి ఖచ్చితంగా. మరి 2,000 ఫిట్టింగ్ ఛార్జీ తీసుకున్నప్పుడు బోర్ కటింగే కానీ, వాల్ ఎల్సీల్సే కానీ, వాల్సే కానీ, గైడే కానీ, సాఫ్ట్ క్లాంపే కానీ, హెడ్ డోరింగ్లే కానీ ఇలా ప్రతిదీ కూడా మనకి ఖర్చుతో కూడిన విషయం కాబట్టి
మనకి ఎంతైతే అయిద్దని చెప్పి కస్టమర్ చెప్పాను. కస్టమర్ అయితే ఎంతైతే అంతైంది నాన్న నీట్‌గా చేసేయమని చెప్పాడండి. సో ఫైనల్ వచ్చేసి దీన్ని చూస్తున్నారంటే సాఫ్ట్ క్లాంప్ అయితే ఇరిగిపోయింది. ఆ సాఫ్ట్ క్లాంప్ వల్లే మనకి ఇదంతా జరిగిందండి. సో ఇది వచ్చేసి ఇలా సెట్టింగ్‌లో ఆపోజిట్‌లో కూర్చుంటదండి. దాని సెట్టింగ్ అనేది వేరేగా ఉంటది. చూస్తున్నారు ఇది క్లాంప్ అండి. ఆ క్లాంప్ వచ్చేసి మనకి వేరే చాంబర్ వైపు ఉంటది. అది కూడా మీకు సెట్టింగ్‌లో చూపిస్తాను సార్ క్లారిటీ చూడండి. సో ఈ ప్రాబ్లమ్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది ఫేస్ చేస్తారో నాకు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో చూసిన వాళ్ళు ఎక్కడి దాకా రీచ్ అవుతుందో కొంచెం మీరైతే నాకైతే కింద అడ్రస్ అనేది మెన్షన్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ ఏరియా నుంచి చూస్తున్నారు, మన లోకల్ నుంచి చూస్తున్నారా, దూరం నుంచి చూస్తున్నారా, అది ఎక్కడి నుంచి చూస్తారో నా వీడియోస్ మీకు ఏమైనా యూజ్ అవుతున్నాయా లేదా నాకు తెలియాలి కదా. చాలామంది ఏంటో చూసి వెళ్ళిపోతారండి. కొంతమంది అయితే ఫుల్ వీడియో కూడా చూడరు, ఏదో అలా చూసి వెళ్ళిపోతూ ఉంటారు. కొంచెం మీరు సపోర్ట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే మనకి ఈ 4-5 డేస్లో కూడా మన వీడియోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయండి. మన యూట్యూబ్లో మనకు బాగా ట్రెండ్ అవుతున్నాయి. మనకు కొత్తగా సబ్స్క్రైబ్ కూడా చాలామంది చేసుకున్నారు. నన్ను కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ గైస్. నన్ను నమ్మి నా ద్వారా మీకు ఏదో ఒక కంటెంట్ యూజ్ అయ్యింది, నా ద్వారా మీరు ఏదో ఒకటి తెలుసుకోవచ్చు అని చెప్పి నన్ను ఫాలో అయిన ప్రతి ఒక్కరు కూడా నేను ఖచ్చితంగా వాళ్ళనైతే ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తానండి. అన్సాటిస్ఫై అయితే చేయను. ఇంకోటి ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్లో 8K ఫాలోవర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. చాలా థ్యాంక్ యూ సో మచ్ గైస్. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో యూట్యూబ్లో ఫాలో అవుతున్నప్పుడు అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ వేసుకోండి. అలాగే నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కంటిన్యూగా చెప్తాను. ఇంకో వీడియో కూడా వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.